ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా ఆద్య, ఇలా రామ్మా. వచ్చి మీ అమ్మ ముందు దీపం వెలిగించు. అమ్మ చేతి కమ్మదనం గుండె నిండ పండింద మాటలోని తీయదనం తీట తిన అయింద మనసంత పొరిసి లోతులు కడుపంత నింపి దాతలు చీకటిల వెలుగుదనం వెన్నెలై విరిసిందా స్నేహమన్న సహజ గుణం సేతువై నిలిచిందా బంధాలు వెతికి బాటలు గంధాలు పూసి తోటలు అమ్మని అడగాల ఇసుమంత ప్రేమ కోసం కమ్మగా పొగడాల మనసంత మమత కోసం నది ఆగుతుందా ప్రళయానికి తల వంచుతుందా విధిరాతకి అక్క ఉంటే చాలు అమ్మ గురుతే రాదు దిక్కులేక నేడు తల్లడిల్లి చూడు కరుణించరావా ఓసారిలా దయ చూపలేవా ఓ దేవత. అన్నయ్య, మీరేనా ఈ పని చేస్తుంది? తప్పు చేస్తున్నానా? తప్పని కాదన్నయ్య, ఈ ఇంటికి వద్దు అనుకున్న మనిషి ఫోటో కదా అది. వద్దు అనుకున్న అదే రక్తం ఈరోజు కావాలనిపిస్తోంది కదా. ఈ బిడ్డ కావాలి అనుకున్నప్పుడు ఈ బిడ్డకి రక్తం పంచిన తన తల్లిని వద్దనుకోవడంలో అర్థం ఉందా? తను తప్పు చేసింది అనుకున్నాం, వద్దనుకొని వదిలేసుకున్నాం. కానీ ఆద్య పద్ధతులు చూశాక సంధ్య పెంపకం తనలో కనిపిస్తుంది. తల్లిలో పద్ధతి ఉంటేనే కదా బిడ్డలో వస్తుంది. తను వెళ్ళిపోవడం మనకి తప్పుగా అనిపించి ఉండవచ్చు, కానీ తను తప్పుగా బ్రతకలేదు అనడానికి ఆద్యే సాక్ష్యం.
అందుకే తనకి ఇంట్లో ఇవ్వని స్థానాన్ని ఇప్పుడు ఇవ్వాలి అనిపించింది. ఈ రోజు నుంచి సంధ్య ఈ ఇంటి మనిషి. తన పుట్టిల్లిది. తనకి పుట్టిల్లైనప్పుడు ఆద్యకిదే పుట్టిల్లవుతుంది కదా. పెదనాన్న, ఆద్య, ఏంటమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఈరోజు మా అమ్మ బ్రతికుంటే చాలా సంతోషపడేది పెద్దనాన్న. మీ అందరికీ దూరమైనందుకు అమ్మ ఎంత బాధపడిందో నాకు తెలుసు. అమ్మ బాధని కళ్ళారా చూస్తూ పెరిగాను పెదనాన్న. అందరూ పిల్లలకి ఏవేవో కథలుగా చెప్తారు, కానీ మా అమ్మ మీ అందరి గురించి కథలు కథలుగా చెప్పేది. పెద్దమ్మకి దూరమైనందుకు, మీ అందరినీ చూడలేకపోతున్నందుకు రోజు రోజు ఏడ్చేది. పెద్దగయ్యాక ఏ రోజైనా అమ్మని ఈ ఇంటికి తీసుకురావాలి అనుకునేదాన్ని, కానీ తీసుకురావడానికి మా అమ్మ లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.